ఆ భార్య భర్త అన్యోన్య సహవాసము, అన్యోన్య దాంపత్యము కలిగి చాలా హ్యాపీగా జీవించేవాళ్ళు. కానీ భార్య ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. తన శరీరం మీద ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. చాలా అందంగా ఉన్న భార్య కాస్త రోజు రోజుకు తన స్కిన్ డిసీజ్ వల్ల రూపమంతా పాడైపోతుంది. ఈ రూపంతో నా భర్త దగ్గరికి వెళితే నా భర్త నన్ను చూసి చిచ్చి చేసుకోక ఇలాంటి కురూపిని పెళ్లి చేసుకున్నానేమిటి అని చెప్పి తను ఎక్కడా నన్ను చూసి బాధపడతాడేమో, ఆ భర్త అసలు బాధపడకూడదు అని చెప్పి వెళ్లి కలవడానికి కూడా ధైర్యం చేసేది కాదు. భర్త ఏమో ఎంతో ప్రేమగా చూసుకున్నా సరే తను మాత్రం దూరంగా ఉండేది. ఒక రోజు భర్త తన ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్ళిన తర్వాత తనకు ఫోన్ వచ్చింది, తన భర్తకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో 2 కళ్ళు పోయినాయి. అయ్యో నా ప్రియమైన భర్తకు కళ్ళు పోయినాయే అని చెప్పి భార్య దగ్గరుండి అన్ని చూసుకునేది. తన రోగాన్ని మర్చిపోయింది. నా భర్తకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని పడి తన భర్తకు అన్ని చేసి పెట్టేది. భర్త ఏమో సంతోషంగా తనతో పాటు సమయం గడిపేవాడు. భార్య భర్తలుగా కలిసి దాంపత్య జీవితాన్ని సంతోషంగా జీవించేసేవాడు. ఎంత బాగుందో. ఒక రోజు భార్య చచ్చిపోయింది. చాలా మంది స్నేహితులు వచ్చి ఆ భర్త పక్కన కూర్చున్నారు. రే, నీ కళ్ళు పోయినప్పటి నుంచి కూడా నీ భార్య నీ కళ్ళుగా మారింది. తనే నీ చేయబట్టి నడిపించింది. కానీ నీకు కళ్ళుగా ఉన్న నీ భార్య ఇప్పుడు కన్ను మూసింది. నువ్వు ఎలా బ్రతుకుతావురా? రే, నాకు నిజంగా కళ్ళు పోలేదురా, చక్కగా నేను చూడగలను. అదేంట్రా కళ్ళు పోయింది అని చెప్పి నల్ల కళ్ళ చూడు పెట్టావు కదరా? లేదురా, నా భార్య స్కిన్ డిసీజ్ తో రోజు రోజుకు తన రూపాన్ని కోల్పోతున్నప్పుడు ఇంత అందమైన భర్తకి నాలాంటి కురూపి లాంటి భార్య దొరకడం అది ఆయన దురదృష్టం. నేను మాటికి ఈ రూపం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎక్కడ మనసులో నొచ్చుకుంటాడో అని చెప్పి నాకు దూరం అవుతుందిరా. నా భార్యకు నేను దూరం కాకుండా తన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తనకు అండగా సంపూర్ణంగా భరోసా నేను ఇవ్వాలి అని అంటే నాకు కళ్ళు ఉండకూడదురా. కాబట్టే నా భార్య నొచ్చుకోకుండా చివరి శ్వాస వరకు సంతోషంగా ఉండాలని చెప్పేసే నేను కళ్ళుండి కూడా కళ్ళు లేనివాడిగా జీవించానురా. కారణం తెలుసా? నా భార్య నాతోనే ఉండాలని చెప్పి కళ్ళుండి కబోదిగా జీవించానురా. తుది శ్వాస వరకు నా భార్య హ్యాపీగా ఉండాలని చెప్పి కళ్ళు లేనివాడిగా జీవించాను. భర్తలో నీ భార్య అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవతలా ఉన్నావు అని మెచ్చుకోవడం కాదు. ఒకవేళ బాగులేకపోయినా, అనారోగ్యాన్ని బట్టి బక్కచిక్కిపోతున్నా, నువ్వు అనుకున్నంత అందంగాను ఆకారంగాను ఉండకపోయినా నీ భార్యను ప్రేమించాల్సినటువంటి బాధ్యత నీకుంది. దయచేసి గమనించండి. భార్య అనే స్థానం ఉంది చూసారా, అది తుది శ్వాస వరకు నిలిచిపోతుంది. ఆ స్థానాన్ని కలిగిన వ్యక్తిని ప్రేమించండి. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.